తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారిన పాస్టర్ ప్రవీణ్ గారి మరణం. కొంతమంది ఇది యాక్సిడెంట్ అంటున్నారు, లేదు ఇది హత్య చేశారు అని కొంతమంది అంటున్నారు. హత్య చేసి యాక్సిడెంట్గా దాన్ని డెవలప్ చేశారు, పెద్ద సినిమా తతంగం అంతా నడిచింది, ఇది యాక్సిడెంట్ కానే కాదు అని మరికొంతమంది అంటున్నారు. అసలు ఎవరు ఈ ప్రవీణ్ పగడాల, ఎలా జరిగింది అన్నది ఈ వీడియో. తెలుగు రాష్ట్రంలో చాలామంది పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, కానీ ప్రవీణ్ పగడాల సంథింగ్ స్పెషల్. ఉదాహరణకి ఆయన చెప్పిన ఒక మాట నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది. మనిషిని మనిషిగా చూడాలి, క్రిస్టియన్గా కాదు, ముస్లింగా కాదు, బౌద్ధుడిగా కాదు, ముస్లింగా కాదు. మతమే మనిషిని చంపేసింది, కాబట్టి యేసుప్రభు వారిని చంపింది కూడా ఈ మతమే. మతం ముసుగులో మనం మనిషిని ప్రేమించలేము, మనిషిని మనిషిగానే ప్రేమించాలి. ఈ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఇలాంటి మాటలు ఎన్నో చెప్తూ క్రైస్తవ మత బోధికుడిగా ఉండేవాడు ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్. ఇప్పుడు విజయవాడ నుంచి ఆయన తన బుల్లెట్ బైక్ మీద రాజమండ్రికి వస్తూ ఉన్నాడు. రాజమండ్రికి వస్తూ ఉండగా దారిలో ఒక పొలాల్లో పడిపోయి ఉన్నాడు. శరీరం అంతా దెబ్బలు తగిలి ఉన్నాయి. చూసిన కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కట్ చేస్తే ఆయన ఫలానా వ్యక్తి అని అందరికీ తెలిసిపోయింది. ఎవరైతే ఈ మత బోధకులు ఇప్పుడుంటున్న వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రవీణ్ గారికి చాలాసార్లు మెసేజ్లు వచ్చాయి, నిన్ను లేపేస్తాం అంటూ చాలాసార్లు మెసేజ్లు వచ్చాయి. కాబట్టి ఆయనది యాక్సిడెంట్ కాదు, హత్య చేసి ఇలా చిత్రీకరించారు అని మిగతా ఈ పాస్టర్లు మత బోధకులు కూడా వాదిస్తున్నారు. అసలు పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్పారు అంటే, సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేశారు. ఒకటి టోల్గేట్ దగ్గర ఆయన సింగిల్గా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా చూపించారు. ఇంకొకటి ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర యాక్సిడెంట్ అయినట్టుగా కూడా చూపించారు. కానీ గుద్ది వెళ్ళిపోయిన వెహికల్ మాత్రం కనిపించలేదు. ఏదో దేన్నో డాష్ ఇచ్చినట్టుగా మాత్రం ఆ క్లిప్పింగ్లో కనిపిస్తుంది. ఎవరో దాడి చేసినట్టుగా కూడా దాంట్లో కనిపించట్లేదు. కాబట్టి పోలీసు వాళ్ళు మాత్రం ఇది హత్య కాదు, యాక్సిడెంట్ జరిగింది అని అంటున్నారు. మిగతా వివరాలు, కంప్లీట్ డీటెయిల్స్ సీసీ కెమెరాలో చూసి ఆయన ఏ స్పాట్లో అయితే ఆయన కింద పడిపోయారో ఆ స్పాట్లో 10 మినిట్స్ ముందు 10 మినిట్స్ తర్వాత ఏ వెహికల్స్ వెళ్ళాయి వాటి డీటెయిల్స్ కూడా కనుక్కొని సీసీ కెమెరాలో చూసి మేము మొత్తం క్లియర్గా చెప్తాం అది యాక్సిడెంట్ అయిందా ఏంటి అన్నది. ఎందుకంటే ఒక మనిషి ఇంజురీస్తో దెబ్బలు తగిలి ప్రాణం పోయేటంత డాష్ ఇస్తే ఆ అవుట్ సైడ్ ఉన్న ఆ వెహికల్కి కూడా బాగానే డ్యామేజ్ అవుతుంది. అంత డ్యామేజ్ అయిన ఆ వెహికల్ అదుపు తప్పకుండా ఎలా వెళ్ళిపోతుంది? కంట్రోల్ తప్పి ఎక్కడో చోట పడిపోతుంది, లేకుంటే ఎక్కడో చోట ఆగుతుంది. ఏ సీసీ కెమెరాలను ఆ గుద్దిన వెహికల్ కూడా కనిపించాలి. సో ఇదన్నమాట జరిగింది. యాక్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తుంది సీసీ కెమెరాల కథనం ప్రకారం, పోలీసులు చెప్పిన దాని ప్రకారం. కానీ నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను చంపేస్తాం, నిన్ను ముక్కలు చేస్తాం అంటూ చాలామంది ఆయన్ని బెదిరించారు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు ఈవినింగ్ లోపు పోలీసు వాళ్ళు ఆ క్లిప్పింగ్కి సంబంధించి సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి చెప్తామన్నారు. థ్యాంక్ యూ.